వెల్కమ్ టు ఈసీ పేజెస్. ఈరోజు మనం పిన్ డయాగ్రాము 86 మైక్రోప్రాసెసర్ యొక్క పిన్ డయాగ్రాము ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దామండి. సో ఇక్కడ గ్రౌండ్లో క్లాక్ చూసుకుంటూ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు అతను ఎన్ఎంఐ అనే కంపెనీకి అటెండ్ అవుతాడు. తనకి బోర్ కొడితే అక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాడు అనమాట. ఆ కంపెనీ మొత్తం తిరుగుతున్నాడు. AD0 నుంచి A14 వరకు గ్రౌండ్లో రూమ్స్ ఉన్నాయని అర్థమైందనమాట. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ వచ్చారని చెప్పేసి అతని కోసము ఒక నార్మల్ రూము 4 స్పెషల్ రూమ్స్ని అరేంజ్ చేశారని తెలిసిందనమాట. తర్వాత ఇతనికి ఇంటర్వ్యూ టైం అవుతుంది కాబట్టి మొత్తము తిరిగినంత రిఫ్రెష్ చేసుకుంటారు. రీసెట్ చేసుకున్న తర్వాత తను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి రెడీ అవుతాడనమాట. అక్కడ ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో 2 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్లో 3 మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. దాన్ని లాక్ చేసేసి నెక్స్ట్ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే ఒక గేట్ నుంచి, రాంగ్ అయితే ఇంకో గేట్ నుంచి వెళ్ళమని చెప్తారు. ఒక చెక్ ఇచ్చి పంపించేస్తారు. ఆ చెక్ని తను చదువుతున్నాడు. అది మ్యాక్సిమమా మినిమమా అని చదువుకుంటాడు. అది చదివిన తర్వాత S7 అనే బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఈ పిన్స్ చూడండి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం పిన్స్కి. ఇప్పుడు మినిమం పిన్స్లో 8 పిన్స్ ఉంటాయి కదా, అది గుర్తుపెట్టుకోవడం ఎలాగో చూద్దామండి. అక్కడ ఇంటర్ చదివి కంప్లీట్ చేసుకున్న ALE అనే అతను డెంటల్లో డాక్టరేట్ చేయడం కోసం మద్రాస్ యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయడానికి హల్దార్ అనే ఊళ్ళోకి వెళ్ళి అక్కడ హోల్డ్ అయిపోతాడు అనమాట. థ్యాంక్ యూ.